పరిశుద్ధ గ్రంథం నుంచి 4వ అధ్యాయము ఆదికాండము 1 నుంచి 4వ వచనం చదువుకుందాం. మన మధ్యన సహోదరుని ఇష్ట అవుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలు కొంత హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖం చిన్నబుచ్చుకొనగా యెహోవా సరిపోద్దండి. చూడండి, చిన్న మాట. స్తోత్రాలు చెల్లించు. 40 seconds స్టార్ట్ అయింది. పోయిన వారం మనము ఏం విన్నా గుర్తుంది? ఏమన్నా మిమ్మల్ని అడిగేది. పోయిన వారము ఆదికాండంలోకి వచ్చి ఏం విన్నా గుర్తుందా? ఏది నదిలో ఒక నది 4 శాఖలైంది. అది ఇంకేం విన్నారు? వాక్యం చెప్తే అయిపోతుందా? చాలా చెప్పాలి కదా. సరే, స్తోత్రాలు చెల్లించి ముందుకెళ్దాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుని మాత్రం మహిమపరచండి, మాకు ఆశీర్వాదకరంగా ఇప్పుడు నడిపించుకొని ఆత్మ సహాయం అనుగ్రహించుకోండి. యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రాలు చెల్లించి నిరీక్షిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. వచ్చిందా? ఇక్కడ అవుతుంది. ఆదికాండం 4వ అధ్యాయంలో మనకు మెయిన్గా ఎవరు కనబడుతున్నారు? ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయంలో ఎవరు కనబడుతున్నారు? ఆశీష్, ఆదికాండం 4వ అధ్యాయంలో ఎవరు కనబడుతున్నారు? కయీను, హేబేలు. వీళ్ళిద్దరు ఎవరు? ఎవరి సంతానం? మొదటి వచనంలో ఏముంది? ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కన్నది. ఆ తర్వాత తన 2వ వచనంలో తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలు కూడా కన్నది. ఇప్పుడు చెప్పండి, ఆదాము హవ్వల సంతానం ఎవరు? కయీను, హేబేలు. సరే, ఇక్కడ 2వ వచనంలో హేబేలు ఎవరంటే గొర్రెల కాపరి, కయీను ఎవరంటే భూమిని సేద్యపరచువాడు. వీళ్ళ పనుల గురించి చెప్పబడింది. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. అయితే 3వ వచనంలో కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటి కొని తెచ్చాడు. హేబేలు తెచ్చాడు అర్పణ, కయీను కూడా అర్పణ తెచ్చాడు. అయితే హేబేలు తెచ్చింది ఏంటిదంటే తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు. ఎందుకంటే అతను గొర్రెల కాపరి కాబట్టి దేనైతే అతను పోషిస్తున్నాడు, కాపరిగా ఉన్నాడో వాటిలోంచి క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు. మరి కయీను ఏం తీసుకొచ్చాడంటే అతను భూమిని సేద్యపరచేవాడు కాబట్టి, అంటే పంటని పండించేవాడు కాబట్టి ఆ పంట పొలంలో కొంత యెహోవాకు తెచ్చాడు. ఆయన ఇద్దరు అర్పణలు తెచ్చారు, కానీ అర్పణ వేరువేరుగా ఉంది. అయితే దేవుడు ఏం చేశాడంటే చూడండి, 4వ వచనం చివరిలో యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, కానీ లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కానీ కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. అయితే ఏం జరిగిందంటే కయీనుకు హేబేలు మీద బాగా కోపం వచ్చింది. వారిద్దరు పొలంలో ఉన్నప్పుడు 8వ వచనంలో కయీను హేబేలు మీద పడి చంపేశాడు. తన తమ్ముడైన హేబేల్ని ఎవరు చంపారు? కయీను చంపేశాడు. కారణం ఏంటిదంటే కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎందుకు మరి దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడంటే
4వ వచనంలో ఏముందంటే హేబేలు ఏం చేశాడంటే తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటి తెచ్చాడు కదా. ఇప్పుడు గొర్రెలకు ఏముంటుంది, గొర్రెని కోసామనుకోండి, అర్పిస్తే ఏముంటుంది, గొర్రెకి కోస్తే రక్తం వెళ్తుంది, అర్థమవుతుందా? సో ఆ రక్తాన్ని బట్టి ఏం జరుగుతుందంటే పాపక్షమాపణ జరుగుతుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఒకసారి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం కాదు, చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. 9:22 ఏముందంటే చదవండి ఒకసారి. 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడినయు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ అది మ్యాటర్. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. మరి గొర్రెల్లోంచి క్రొవ్విన వాటిని ఎవరు తీసుకొచ్చారు? హేబేలు తీసుకొచ్చాడు. సో గొర్రెల అర్పాన్ని, ఆ క్రొవ్విన వాటి దేవుడు అర్పాన్ని అంగీకరించాడు, కానీ కయ్యను అర్పాన్ని దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటిదంటే రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదు. ఇప్పుడు గొర్రెలో ఏముంటుంది అంటే రక్తం ఉంటుంది, ఏముంటుంది. ఇప్పుడు కయ్యూరు తెచ్చిన అర్పణ ఏంటిది? అతను భూమిని సేద్యపరచువాడు కాబట్టి అతడు పంట పొలంలోంచి కొంత బాగా తీసుకొచ్చాడు కదా, కొంత యెహోవాకు అర్పణ తెచ్చాడు 3వ వచనంలో. ఇప్పుడు ఆదాము అవిధేయతను బట్టి నేల ఏమైందని చెప్పాను లాస్ట్ వీక్. ఆదాము అవిధేయతను బట్టి నేల ఏమైంది? వెరీ గుడ్, నేల ఏమైంది? క్షమించబడింది. సో ఈ కయ్యను ఏం చేశాడు? భూమిని సేద్యపరిచాడు. ఇప్పుడు భూమిని సేద్యపరుస్తున్నప్పుడు ఎవరి కష్టం అందులో పనిచేస్తుంది? అతని కష్టమే కదా, అర్థమవుతుందా? అతని చెమట కాల్చాడా లేదా? చెమట కాల్చాడా లేదా? చెమట అంటే ఏంటిది? నా పని, నా పని, నా సామర్థ్యము, నా బలము, అర్థమవుతుందా? మన బలం పనిచేసిన చోట మనం నీతిని సంపాదించుకోలేము. మనం బలం పనిచేసిన చోట మనము ఏం సంపాదించుకోలేము. మరి ఎవరి బలం పనిచేస్తే, ఎవరి పుణ్యకార్యం ద్వారా నీతి సంపాదించుకున్నాం? మనం యేసుక్రీస్తు పుణ్యకార్యాన్ని బట్టి నీతిని సంపాదించుకున్నాం. అర్థమవుతుందా అండి? దేవుడు మనల్ని అంగీకరించాలంటే ఎవరి అర్పణను బట్టి అంగీకరించాడు? ఆయన వచ్చింది. దేవుడు ఎవరి అర్పణను బట్టి అంగీకరించాడు? యేసుక్రీస్తు అర్పణను బట్టి అంగీకరించాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. చదవండి 1:22. తన సన్నిధిని నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. రైట్. ఇప్పుడు ఆయన సన్నిధిలో మనం నిలబడ్డాం కదా. కొలస్సీ 1:22 ప్రకారం, కొలస్సీ 1:22 ప్రకారం తన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టాడు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు మరణం ద్వారా నిలబెట్టాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు మన కొరకు అప్పగించబడ్డాడు, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, అప్పగించాడు. మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన భరించాడు. ఇందులో ఎవరి ప్రమేయం ఉంది, లేకపోతే ఎవరి పుణ్యకార్యం ఉందంటే కేవలం యేసుక్రీస్తు పుణ్యకార్యం మాత్రమే. ఆయన చూపిన విధేయత ద్వారా మాత్రమే మనము రక్షించబడుతున్నాం. అంటే సాక్రిఫైస్ మొత్తం కూడా యేసుక్రీస్తు చేశాడు. పని అంతా కూడా ఎవరు చేశారు? యేసుక్రీస్తు చేశాడు. మన పని ఏమైనా ఉందా అంటే ఆయన సన్నిధిలో నిలబడడానికి మన పని ఏమైనా ఉందా? మన యోగ్యులుగా చేయడానికి మన పని ఏమైనా ఉందా? ఇప్పుడు కయ్యను ఏం చేశాడు? సిద్ధపరిచేవాడే ఏం చేశాడు? దేంట్లో తీసుకొచ్చాడు ఆయన అర్పణ? సిద్ధపరిచిన దానిలో పొలంలో నుంచి కొంత పంట తీసుకొచ్చాడు. అందులో ఎవరి కష్టం ఉంది? మీరు ఇంటరాక్ట్ అవుతే మీకు అర్థమవుతుంది ఎవరి కష్టం ఉంది. అందులో కయ్యను చేసిన పనిలో ఆయన కష్టం ఉంది. ఆయన చేసి దేవుని ఎదుట అంగీకరించబడాలని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు హేబేలు అర్పణలో ఏముంది? రక్తం ఉంది. కయ్యను అర్పణలో చెమట ఉంటే హేబేలు అర్పణలో ఏముంది? ఉంటలేదా మీరు? కయ్యను అర్పణలో చెమట ఉంది, హేబేలు అర్పణలో రక్తం కదా. ఇప్పుడు చెమట అంటే స్వనీతి, రక్తం అంటే దేవుని నీతి కదా. స్వనీతికి కంప్లీట్ అపోజిట్ వర్డ్ ఏంటిది? దేవుని నీతి. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను నీతిమంతులు చేశాడు కదా. దేన్ని బట్టి చేశాడు? ఎవరి రక్తాన్ని బట్టి?
క్రీస్తు రక్తాన్ని బట్టి. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం తీయండి ఒకసారి. రోమపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. రైట్, సరిపోద్ది. ఇప్పుడు దేన్ని బట్టి నీతిమంతులమయ్యాం మనం? రక్తమును బట్టా, చెమటను బట్టా? అర్థమవుతుందా మీకు? సో అందుకనే దేవుడు హేబేలు అర్పణని అంగీకరించాడు, కయీను అర్పణని అతను లక్ష్య పెట్టలేదు. మరొక మాట చదువుకుందాం. అక్కడ అర్పించబడిన చోట అక్కడ ఒక మాట ఏం రాయబడిందంటే, ఆదికాండం 4వ అధ్యాయంలోనే చూడండి, 4వ అధ్యాయం 4వ వచనంలో, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా ఈ మాట చదవండి. జాగ్రత్త చదవండి. ఫస్ట్ ఎవరిని లక్ష్య పెట్టాడు? హేబేలున్న అర్పణ. ఆశీష్ 4వ అధ్యాయం ఇక్కడ ఒక పాయింట్ ఉందన్నమాట, అందుకని నేను చదివిస్తున్నాను. 4వ అధ్యాయం చివరి లైన్లో యెహోవా హేబేలును అతని అర్పణను. హేబేలును అంటే ఇప్పుడు రెండుంటిని లక్ష్య పెట్టాడు కదా. అంటే ప్రభు మనం చెల్లించే స్తోత్రాల్ని లక్ష్య పెట్టాలంటే, ప్రభు మన అర్పణని లక్ష్య పెట్టాలంటే ఫస్ట్ ఎవరు లక్ష్య పెడుతున్నారు? మనల్ని. అంటే ఫస్ట్ ప్రభు ఎలా ఎరుగుతున్నారు మనల్ని? వీరు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నారు. అర్థమవుతుందా? అంటే మనం కూడా ఎంచుకునే విషయంలో ఫస్ట్ ఏం ఎంచుకోవాలి? నేను క్రీస్తును దేవుని నీతి అయి ఉన్నాను. ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నేను జీవించున్నాడు. నేను క్రీస్తు కూడా మరణించాను, క్రీస్తు కూడా లేచాను, మనం నమ్మాలి. అప్పుడు అలా ఎంచుకొని చేసే స్తుతి యాగం కానీ కృతజ్ఞత అర్పణ దేవుడు ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. మీరు మనసు పెడతారు ఇక ఎందుకు ఏమాదిస్తున్నారు మీరు? వాక్యం వినండి. ఎందుకంటే మనం ఆరాధన చేస్తున్నప్పుడు మన వాక్యాన్ని బట్టి మనం చేయాలి, ప్రత్యక్షతను బట్టి చేయాలి. అర్థమవుతుందా? మీ కృపను ఎరిగినవారు కాబట్టి వాక్యాన్ని బట్టి మనం చేయాలి. రొటీన్ టేప్ రికార్డర్ స్తోత్రాలు చెల్లించదు మనం. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరిని లక్ష్య పెట్టాడు ఆయన? హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. అంటే మన క్రీస్తునందు ఏమై ఉన్నామో అది మనం ఎరిగి మనము స్తోత్రాలు చెల్లిస్తే మనల్ని అంగీకరించాడు ఆయన. రెండోదిగా మన అర్పణ, మన స్తుతులు కూడా ఆయన దృష్టి అంగీకారంగా ఉంటాయి. ఇక్కడ చూడండి 4వ అధ్యాయంలో ఆ మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు కదా. ఏంటిది? ఒక వ్యక్తికి బాగా క్రొవ్వు పట్టిందంటే ఏమంటాం మనం అతన్ని? నీ బాడీలో బాగా ఫ్యాట్ అయిందంటే ఏమంటాం అతన్ని? ఆ ఫ్యాట్ తగ్గించాలంటే ఏమంటాం అతన్ని? నువ్వు బాగా వర్కౌట్ చేయాలి, రన్నింగ్ కానీ ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? కొవ్వు తగ్గుతుంది. ఇప్పుడు ఒక్కోసారి మనము తినకుండా ఉంటాం కదా. తినకుండా ఉన్నప్పుడు మన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ మన శరీరంలో ఉన్న ఇన్బిల్డ్గా ఉన్న కొవ్వు అయితే ఉందో అది కరుగుతుంది. దాని ద్వారా శక్తి అనేది మనకు వస్తుంది. అర్థమవుతుందా? కొవ్వు శక్తినిస్తుందంటే అది పనిచేస్తున్నట్టే కదా, పనిచేయడానికి సామర్థ్యమే కదా. అర్థమవుతుందా? సో ఈ కొవ్వు ఏం చెప్తుందంటే ఇక్కడ మన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం చేయండి ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. 10వ వచనం. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఎవరు వీరు అంటే ఇశ్రాయేలు ప్రజల హృదయం ఏమైంది? క్రొవ్వింది. ఏమైంది? క్రొవ్వింది. చెప్పండి ఒకసారి. వారి హృదయంలో ప్రభువుని అంగీకరించలేకపోతున్నారు వాళ్ళు. కానీ మనము క్రొవ్వు అంటే ఏంటిదంటే మన సామర్థ్యం. వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బేస్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ముందుకు ప్రయాణం సాగలేదు. వారు దేవుని దృష్టి నీతిమంతులుగా తీర్చబడలేదు. ఇప్పుడు మనం ఆయన అంగీకరించాం కాబట్టి మన హృదయం ఏమైంది? పవిత్రపరచబడింది. ఏమైంది? రోమపత్రిక 9వ అధ్యాయం చేయండి 12వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. 9
12 ఇది కాదు, రోమ 9 లేకపోతే 10వ అధ్యాయం చేయండి. 10వ అధ్యాయం 9వ అధ్యాయం 32 వచనం. 9:32 చదవండి. వారెందుకు అందుకొనలేదు అక్కడ చదవండి. కాక వెంటాడి. విశ్వాసం మూలంగా కాకుండా ఎలా వెంటాడారు? క్రియల మూలంగా. నెక్స్ట్ 10వ అధ్యాయం 3వ వచనం. వారు దేవునీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించబూనుకున్నారు, దేవునీతికి లోబడలేదు. ఇప్పుడు స్వనీతిలో కొరువు ఉంటుందా? దేవునీతిలో కొరువు ఉంటుందా? స్వనీతిలో మన సామర్థ్యం ఉంటుందా? దేవునీతిలో సామర్థ్యం ఉంటుందా? మన సామర్థ్యం ఏ నీతిలో ఉంటుంది? అది స్వనీతిలో. అంటే నా నీతిలో, అంటే నేను నీతిమంతులు అవ్వాలనే ప్రయత్నాల్లో మన సామర్థ్యాన్ని వినియోగిస్తాం కాబట్టి, మన శక్తి ద్వారా దేవుని దృష్టిలో అంగీకరించబడాలని అనుకుంటాం కాబట్టి, అక్కడ అందులో మన సామర్థ్యమే ద్వారానే మనం ఆయన దృష్టిలో అంగీకరించబడాలని మనం ప్రయత్నిస్తాం. కానీ ఏ మనుషుడు కూడా తన క్రియల ద్వారా నీతిమంతుడు కాలేడు. రోమపత్రిక 3వ అధ్యాయం 7 వస్తారు ఇక్కడనే. రోమపత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19వ వచనం లేకపోతే 20వ వచనం. ఏలైనగా ఇప్పుడు ఏ క్రియన కానీ మీరు ఏదైనా క్రియ తీసుకోండి, ఈ క్రియను చేసి నేను దేవుని దృష్టిలో నీతిమంతుడు అవ్వతానంటే అవుతారా ఆశీష్? కారు. మరి ఎలా అవుతారు? ఇక్కడే 4వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 5వ వచనం. పని చేయక సరిపోతుంది. పని చేయకుండానే మనం ఏమవుతున్నాం? నీతిమంతులం అవుతున్నాం. 6వ వచనం అక్కడ క్రియలు లేకుండా. ఈ 2 పదాలు చెప్పండి. పని చేయక, అంతే ఆశీష్? పని చేయకుండా, క్రియలు లేకుండా. మరి ఎలా చేస్తున్నాడు? 24వ వచనం. 3వ అధ్యాయం 24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా. చూడండి, పని చేయకుండా, క్రియలు లేకుండా. మరి ఎలా అంటే కృపచేత ఉచితంగా. అర్థమైంది మీ పాయింట్? పని చేయకుండా, క్రియలు లేకుండా ఎలా చేస్తున్నాడు అంటే కృప చూపించాడు, ఫ్రీగా ఉచితంగానే. కేవలం విశ్వాసం ఉంచితే మాత్రమే ఆయన మనం ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా చేస్తున్నాడు. దహన బలి పశువు క్రొవ్యమైందంటే దహించబడింది. అర్థమవుతుందా? క్రొవ్వేం కావాలి? పూర్తిగా ఆ పశువులో ఉన్న కొవ్వు మొత్తం కూడా కాల్చబడాలి. క్రొవ్వు అంటే ఏంటిదంటే మన సామర్థ్యం. ఎప్పుడైతే మన సామర్థ్యం 0 అవుతుందో అప్పుడు మాత్రమే దేవుని దృష్టిలో మనము హృదయపూర్వకంగా అడుగుతాం, ప్రభు నన్ను రక్షించు, నన్ను నీ బిడ్డగా చేసుకోవాలి. పౌలు ఏం చేశాడు? ట్రై చేసి అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణంలో లోనకు శరీరం ఎవడు విడిపిస్తాడని మొరపెట్టినప్పుడు అందుకు ప్రభు స్తోత్రం చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ద్వారా నాకు పాప మరణంలో నియమం నుంచి నాకు విడుదల కలిగింది అన్నాడు ఆయన. అర్థమవుతుందా? మన సామర్థ్యం ద్వారా మనం ఎంత వెళ్ళినా కానీ మనం పొందుకోలేం. అందుకని ఇశ్రాయేలు ప్రజలు అడ్డురాయి అడ్డుబండ తగిలి పడిపోయారు వాళ్ళు. అర్థమవుతుందా? వారు దేవునికి లోబడకుండా స్వనీతిని స్థాపించబూనుకున్నారు కాబట్టి వారు ఆ నీతిని వారు పొందుకోలేదు. ఆ నీతి కారణమైన నియమాన్ని వెంటాడారు కానీ వాళ్ళు పొందుకోలేదు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. సో ఇప్పుడు చెప్పండి, కృపేం కావాలి? దహించబడాలి. ఆదికాండం 4వ అధ్యాయం ఏంటి? మళ్ళీ ఇంకోసారి అక్కడనే కృపేం కావాలి? దహించబడాలి. ఇక్కడ మళ్ళీ ముందుకెళ్ళి చదువుకుందాం. 7వ వచనంలో ఏముంది? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నావా? ప్రభువు కయ్యంతో మాట్లాడుతున్నాడు. నీకు కోపం ఎందుకు వస్తుంది? ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావయ్యా? నువ్వు మంచి పని చేస్తే తల ఎత్తుకున్నావా? మంచి పని చేస్తే మనం తల ఎత్తుకుంటాం. మనం మంచి పని చేస్తే తల ఎత్తుకుంటాం, చెడ్డ పని చేస్తే తల దించుకుంటాం. జనరల్ కామన్గా చూడొచ్చు మనం. ఇప్పుడు ఏం చేశాడు? ఎందుకు తల ఎంచుకున్నాడు? తప్పు చేశాడు. ఆ తప్పు ఏంటిది? అతనికి అసూయ కలిగింది. ఎవరి మీద? ఎందుకు అసూయ కలిగింది? దేవుడు అతని అర్పణ అంగీకరించాడు కాబట్టి అతను ఏం చేశాడు? 8వ వచనంలో కయ్యను ఏం చేశాడు? హేబెల్ ఏం చేశాడు? ఆశీష్, కయ్యను హేబెల్ ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడా? మీద పడి చంపేశారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా జాగ్రత్త వినండి, వాళ్ళ నీతిని వెతికారు కానీ వారు ఆ నియమాన్ని అందుకోలేదు కాబట్టి
అసూయతోటి యేసుప్రభుని చంపేస్తారు. స్వనీతుల మతం ఉంటుందా, దేవునితుల మతం ఉంటుందా? స్వనీతి. ఆ మతం ఏం చేసింది? యేసుక్రీస్తు ప్రభుని చంపేలా చేసింది. యోహాను సువార్త 12వ అధ్యాయం ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు అట్లా విడిది చదవద్దమ్మా, విడిది చదవద్దు, ఒకరితో ఒకరు. మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆ ఆయన వెంట పోయినది. వాళ్ళ ఇబ్బంది ఏంటి ఆశీష్? లోకం వాళ్ళ ఆయన వెంట వెళ్ళిపోతుంది, లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది. మనం ఏం ప్రయత్నం చేసినా ప్రజలు మన మాట వినట్లేదు, మన ప్రయత్నాలు మొత్తం నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. మన ప్రయత్నాలు కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. ఎప్పుడంటే యేసు ప్రభుని మనం కేంద్రంగా చేసుకోకపోతే, యేసు ప్రభు వైపు చూడకపోతే మన ప్రయత్నాలు కూడా యూజ్లెస్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడనే 12వ అధ్యాయం 53వ వచనంలో అక్కడనే 11:53 ఆ దినము నుండి వారు ఆయనను చంపని ఆలోచించుండిరి. యేసు ప్రభువుని ఏం చేయాలనుకున్నారు? వాళ్ళు చంపాలనుకున్నారు. మతం ఏం చేసింది? ఒక వ్యక్తి పట్ల అసూయ పడేలా చేసింది. యూదులు ఎవరితో సాంగత్యం చేయరు? అన్యులతో. మరొక మాట చెప్పండి, సమరయులతో. యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి. 4వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ఇంక దొరకలేదు మీకు? ఏ మార్గంలో వెళ్ళాల్సి వచ్చింది ఆయన? సమరయ మార్గంలో. ఇక్కడనే 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదులమైన నీవు సమరయ స్త్రీ అని నన్ను దాహంలకు నీళ్ళు అడుగుతున్నావేంటి అన్నాడు అంది. ఆ తర్వాత అక్కడనే ఏలైనగా యూదులు సమరయులతో సంగతి చేయరు. ఈ 3 పాయింట్లు చెప్పండి. యూదులు సమరయుల మార్గంన వెళ్ళారు. ఫస్ట్ పాయింట్, యూదులు దాహానికి నీళ్లు అడగారు. ఎవరిని? సమరయుల్ని. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అర్థమవుతుందా? యూదులు ఏం చేయరు? వెళ్ళరు. మరి యేసు ప్రభు ఎవరి దగ్గరికి వచ్చాడు? సమరయులు అంటే ఎవరు? అన్యులు. మన దగ్గరికి వచ్చాడు ఆయన. యూదులు సువార్తను ఏం చేస్తారు? తిరస్కరించారు. ఇప్పుడు మనకు సువార్త వచ్చింది. యేసు ప్రభు మన దగ్గర సువార్త తీసుకొచ్చాడు, మన తన సొంత బిడ్డలుగా చేశాడు. ఇప్పుడు మనల్ని దేవుని నీతిగా చేశాడు. మన నీతిగా ఆ నీతిని ఒప్పుకుంటూ జీవాన్ని అనుభవిస్తే మన ప్రతి ప్రయత్నం ఏమవుతుంది? సఫలమవుతుంది. మనం చూసిన వారికి ఏం కలుగుతుంది? అసూయ కలుగుతుంది. మతంలో ఉన్న వ్యక్తికి ఏం కలిగింది? అక్కడ అసూయ కలిగింది. కయ్యను హేబుల్ ఏం కలిగింది? అందుకనే కదా అతను అంగీకరించే వాళ్ళే కాబట్టి మీద పడి చంపేసాడు అనమాట. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే ఒక మాట ఇక్కడ 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్టు, అంటే నా ద్వారా మీకు జవాబు వచ్చినట్లు ఈ మాట మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును. లోకంలో మనకి ఏముంటుంది ఆశీష్? శ్రమ. యేసుక్రీస్తు కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు మనకి ఏముంటుంది? ఖచ్చితంగా శ్రమ ఉంటుంది. కానీ ప్రభు ఏమనంటే, మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించిన, కాబట్టి మీరు కూడా లోకాన్ని జయిస్తారు. జయించమా లేదా? యేసు ప్రభుని వాళ్ళు ఏం చేస్తారు? సిలువ వేసి చంపించారు. యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? ఇంత ముందు లేఖనాలు ఎవరు రాశారు? ప్రవక్తలు రాశారు. వెరీ గుడ్. మరి ఆ ప్రవక్తలు ఏం చేశారు? వాళ్ళు చంపేశారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 52వ వచనం. 51, 52. 51 ఒకరు చదవండి, 52 ఒకరు చదవండి. ముష్కరులారా అంటే దొంగలారా, హృదయంలో దేవుని వాక్యములకు లోపరుచుకున్న వాళ్ళ మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించు. రైట్. ఆశ చదివిన దాంట్లో ఏముందంటే
పరిశుద్ధాత్మను వారు ఎదిరించాలని రాసింది కదా. ఇప్పుడు నీ చదువు ఒకసారి 52వ వచనం. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెంపిన వారిని చంపారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు 52వ వచనంలో మీ పితరులు ఎవరిని చంపకుండా వదిలేశారయ్యా? ప్రవక్తలు అందరిని చంపేశారు, అందరిని హింసించారు. మొదట ఆ నీతిమంతుడు రాక, ఆ నీతిమంతుడు ఎవరు? ఆ యేసుక్రీస్తు ప్రభు వస్తాడని చెప్పిన వాళ్ళని కూడా ఏం చేస్తారు? వాళ్ళు చంపేశారు. మరి ముఖ్యంగా 51వ వచనంలో వారు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను వారు ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి, నాకు చూడండి. ప్రవక్తలు హింసించారు, ప్రవక్తలు చంపారు. ఆ ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయనను కూడా సిలువ చంపారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని గురించి చెప్పే పరిశుద్ధాత్మని కూడా ఎదిరిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచక ముందు పరిశుద్ధాత్మలో ఉన్నాడా? లేడు. కానీ సపోజ్ నువ్వు అవిశ్వాసివి, నేను దగ్గరికి వచ్చి సువార్త చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు బయట నుంచి నేను ప్రేరేపిస్తున్నాడు ప్రభుని అంగీకరించని. అర్థమవుతుందా? సో ఆ పరిశుద్ధాత్మను వాళ్ళు ఏం చేస్తారు? తిరస్కరించారు. అంటే సువార్తకు అంగీకరించకుండా వాళ్ళు పరిశుద్ధాత్మనే త్రోసిపుచ్చారు. మరి ఇక్కడ నువ్వు ఎట్లా అంగీకరిస్తావు? నువ్వు ఎలా ఆయన బిడ్డ అవుతావు? నువ్వు ఎలా నీతిమంతుడు అవుతావు? ఇప్పుడు యేసుక్రీస్తుని తృణీకరించిన కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే నువ్వు సువార్త యాక్సెప్ట్ చేస్తావు. అప్పుడైనా యేసుక్రీస్తు తెలుసుకుంటావు నువ్వు సొంత రక్షకునిగా. కానీ నువ్వు పరిశుద్ధాత్మని తిరస్కరిస్తే నువ్వు ఎలా తెలుసుకుంటావు? తెలుసుకోలేవు కదా. అందుకనే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేయు దూషణకు క్షమాపణ లేదని బైబిల్లో ఉంది. పరిశుద్ధాత్మనే వాళ్ళు ఎదిరించారు. ప్రభు స్తోత్రం. మనల్ని ఆయన తన బిడ్డలుగా చేసుకున్నాడు. కేవలం యేసుక్రీస్తు అర్పణ ద్వారా చేసుకున్నాడు. మన కొరకు తన దేహాన్ని నలగొడుకున్నాడు. మనం ఏమాత్రం మన శక్తిని మన సామర్థ్యాన్ని పెట్టి మన ప్రభువుని పెట్టి ఆయన సన్నిధికి రాకుండా కేవలం ఆయన చేసిన పుణ్యకరం ద్వారా పని చేయకుండానే క్రియలేమి లేకుండానే ఆయన కృప చేత వాడిని ఉచితంగా నీతిమంతుడిగా చేశాడు. అర్థమవుతుందా అండి? సో వీళ్ళు ఏం చేశారు? ఆ నీతిమంతుని రాకని గురించి చెప్పిన ప్రవర్తన చంపారు. ఆ నీతిమంతుని కూడా సిలువేసి చంపారు. కారణం ఏంటిది? మతం. కారణం ఏంటిది? మతం. మతం అంటే స్వనీతి. మతం అంటే ఏంటిది? స్వనీతి. స్వనీతి ఏం చేస్తుందంటే పాపక్షమాపణ కలిగించది. స్వనీతి మనకు అసూయ పుట్టిస్తుంది. స్వనీతి మనం దుర్నీతి కార్యాలు చేసే విధంగా ప్రోత్సహిస్తుంది. కానీ దేవుని నీతి ఏం చేస్తుంది? ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. దేవుని నీతి పని చేయకుండానే భక్తిహీనులుగా ఉన్న మనల్ని అది నీతిమంతులు చేస్తుంది. అది దేవుని నీతి అనమాట. బ్రహ్మపత్రిక 10వ అధ్యాయం నేను ఒకసారి ఇక్కడ బ్రహ్మపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు క్రీస్తు దేనికి సమాప్తి అయ్యాడు ఉన్నాడు? ఆ ధర్మశాస్త్రం బదులు ఒక మాట పెట్టి చెప్పండి అక్కడ. దేనికి సమాప్తమయ్యాడు ఆయన? ఇప్పుడు 2 రకాల నీతి అయిపోయినా కదా. ఏ నీతికి సమాప్తి ఆయన? స్వనీతి సమాప్తి. వెరీ గుడ్. మనం చేసే దాని విషయంలో ఆయన సమాప్తమైన పని చేశాడు. చేయకుండా ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మీరు చూడండి అంటున్నాడు ఆయన. మీరు నన్ను చూడండి, నన్ను చూస్తే మీరు సరైన త్రోవలో వెళ్తారు, నన్ను చూస్తేనే మీరు విశ్వాసం మూలంగా జీవిస్తారు. ఎందుకంటే ఆయన విశ్వాసానికి కర్త ఆయనే, విశ్వాసాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. ఎవరైతే కొనసాగుతారో వారు మాత్రమే ఆరాధికులుగా ఉంటారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఆరాధించువారు ఆత్మతోను చెప్పండి. ఆయన ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధించాలి? ఆత్మతోను సత్యముతోను. పరిశుద్ధాత్మ చెప్పే సాక్ష్యాన్ని నమ్మాలి. పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు? ఇదిగో మీ కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు. ఇప్పుడు మీ నీతి ఏం పనిచేయదు. ఇక దేవుని దృష్టిలో అంగీకరించబడాలంటే ఇప్పుడు మీ నీతి ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు చేసిన ఒక్క కార్యం ద్వారా మీ నీతిమంతులుగా సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యం సత్యం. కాబట్టి ఆ సత్యాన్ని నమ్మితేనే మనము ముందుకెళ్తాం. కాబట్టి ఆ సత్యాన్ని నమ్మే వాళ్ళే ఆయన ఆరాధిస్తారు. యోహాను మొదటి పత్రిక ఒకసారి. యోహాను మొదటి పత్రిక
యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం లాస్ట్ లైన్ ఏమన్నా ఒకసారి, ఆత్మ సత్యం కనుక. 5వ అధ్యాయం 6వ వచనం, ఆత్మ సత్యము గనుక. సాక్ష్యమిచ్చువాడు ఈ మాట అందరూ చెప్పండి, ఆత్మ సత్యము గనుక. గట్టి చెప్పండి, ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఇప్పుడు ఆత్మ సత్యమే, ఆయన చెప్పే సాక్ష్యం కూడా సత్యమే. ఇప్పుడు ఆత్మ ఏం చెప్తున్నాడు మనకి, మీరు యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడ్డారు, మీరు ఇప్పుడు జీవించేది మీరు కాదు, మీరు క్రీస్తే జీవిస్తున్నాడు, మీరు క్రీస్తు సంబంధం చెప్తాడు, మీరు దేవుని పిల్లలని చెప్తారు అని సాక్ష్యం ఇస్తాడు ఆయన. ఆ సాక్ష్యం ఏంటిది? సత్యం. కాబట్టి ఆ సత్యాన్ని పట్టుకొని మనం ముందుకెళ్తేనే మనం ఆయన్ని ఆరాధన చేస్తాం. ఇప్పుడు చెప్పండి, యోహాను 4:24 ఏముంది? ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ ఏం చెప్తున్నాడో అది సత్యమే, ఆత్మ కూడా సత్యమే. కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధన చేయాలి. స్వనీతితో మనము ఏమీ చేయలేము. స్వనీతికి సమాప్తి అయి ఉన్నాడు యేసుక్రీస్తు. కానీ దేవుని నీతి ద్వారానే మనము ఆయన ఆరాధన చేస్తాం. మనం క్రీస్తులను దేవుని నీతి ఉన్నామని మనం ఎంచుకుంటే మనకు నిర్మలమైన మనస్సాక్షి కలుగుతుంది. ఆ మనస్సాక్షి ద్వారా మనం ఆయన యథార్థంగా ఆరాధన చేస్తాం. ఆదికాండం 4వ అధ్యాయంలో మరొకసారి చివరి మాట చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. 4వ అధ్యాయము 10వ వచనం. చదవండి 4:10 ఆదికాండం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి. రైట్. ఇప్పుడు హేబేలు రక్తం ఎక్కడి నుంచి మొరపెడుతుంది? వస్తుందా? నేల నుండి. ఎక్కడి నుండమ్మా? కయీను హేబేలు చంపాడు, తన రక్తం నేల మీద పడ్డది. ఆ నేల మీద పడ్డ రక్తము దేవునికి మొరపెడుతుంది, నా అన్న నన్ను చంపాడు, నా అన్న నన్ను చంపాడని. యూదులు ఎవరిని చంపారు? యేసుక్రీస్తు చంపారు. మీరు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఎక్కడుంది? భూమి మీద లేదు. అదే పాయింట్ అనమాట. చూడండి, హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం తీయండి, 9:12. హెబ్రీ పత్రిక 9:12 మాట చెప్పి ముగించుకుందాం. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి ఎక్కడ ప్రవేశించాడు? ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఎక్కడుంది? పరిశుద్ధ స్థలంలో పరలోకంలో ఉంది. హేబేలు రక్తం ఎక్కడుంది? నేలపై ఉంది. ఇక్కడ 12వ అధ్యాయం 24వ వచనం. మధ్యవర్తి అయిన ఇప్పుడు హేబేలు రక్తం ఎక్కడుంది? ఆశీష్ నేల నుంచి మొరపెడుతుంది. కానీ యేసుక్రీస్తు రక్తం ఎక్కడుంది? పరిశుద్ధ స్థలంలో ఉంది. ఇది హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం. హేబేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం. ఆ రక్తం ఏం చెప్తుందంటే, ఇదిగో పలానా ఆశీష్ నా ఇది విశ్వాసం ఉంచాడు కాబట్టి అతను నీతిమంతుడు అని చెప్తుంది తండ్రికి. నిస్సి అనే సహోదరి ఆయన విశ్వాసం ఉంచింది కాబట్టి ఆ రక్తము తండ్రికి ఏం చెప్తాడంటే, ఇతడు ఈమె నీతిమంతురాలు అని చెప్తుంది. హేబేలు కంటే శ్రేష్టంగా పలుకు ప్రోక్ష రక్తం, అది పరిశుద్ధ స్థలంలో ప్రవేశించింది. కానీ హేబేలు రక్తం ఎక్కడుంది? నేల మీద ఉంది. యేసుక్రీస్తు ప్రభువు అందరి కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని చేత పట్టుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న రక్తము ఎడ్ల రక్తం, కోడెల రక్తం, పశువుల రక్తం ద్వారా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు లేదా పాపాలు క్షమించబడవు. కేవలం పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే ప్రతి మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడతారు. మొన్న వాక్యం అని చెప్పాను నేను. ఆయన ఎవరు? పాపం ఎరుగని వాడు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి ఆయన సరిపోయినవాడు కాబట్టి మన కొరకు వచ్చాడు, దిగి వచ్చాడు, రక్తాన్ని కార్చాడు. ఆ రక్తాన్ని తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ రక్తాన్ని చూసి దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే, మీరందరూ ఈ రక్తం ఎవరైతే వస్తారో, నిజమే యేసుక్రీస్తు రక్తం నా కొరకు చిందించబడిందని నమ్ముతారో వాళ్ళందరినీ ఆయన నీతిమంతులుగా చూస్తున్నాడు. అర్థమవుతుందా? సారాంశం చెప్పమంటారు ఒకసారి. సారాంశం, కయ్యను ఏం చేశాడు? హేబేల్ని
అంతకుముందు ఏం జరిగింది? కయ్యను భూమిని సిద్ధపరచువాడు, హేబేలు మంద కాపరి, గొర్రెల కాపరి. కయ్యను కూడా దేవునికి అర్పణ తెచ్చాడు, హేబేలు కూడా అర్పణ తెచ్చాడు. దేవుడేమో హేబేలు అర్పణ అంగీకరించాడు, కానీ కయ్యను అర్పణను అంగీకరించలేదు. ఎందుకు? కారణం ఏంటిదంటే హేబేలు తన మందలోంచి కొవ్విన వాటిని అర్పించాడు. కయ్యను తన భూమిని సిద్ధపరిచాడు కదా, ఆ భూమిలో పొలం నుంచి కొంత పంట తీసుకొచ్చాడు. ఈ పంట అంగీకరించబడలేదు, కానీ ఈ కొవ్వినవి ఈ పశువులు అంగీకరించబడ్డాయి. కారణం ఏంటిదంటే ఇందులో ఆయన సామర్థ్యం లేదు, ఇందులో ఆయన చెమట ఉంది. దీన్ని స్వనీతి అన్నాం, దీన్ని దేవుని నీతి అన్నాం. కాబట్టి స్వనీతి ద్వారా ఎవరు కూడా నీతిమంతులు అవ్వట్లేదు, కానీ రక్తాన్ని బట్టి మనం ఏమవుతున్నాం? నీతిమంతులం అవుతున్నాం. ఇప్పుడు కయ్యను ఏం చేస్తాడు? హేబెల్ మీద పగ పెట్టుకున్నాడు. కయ్యను హేబెల్ని చంపాడు. యూదులు ఏం చేశారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఆయన పక్కన పెట్టారు, ఆయన మీద ద్వేషం పెంచుకున్నారు. వాళ్ళు వచ్చి యేసుక్రీస్తుని చంపేశారు. ఆ నీతిమంతుడు రాకను చెప్పిన ప్రవర్తన చంపారు, ఆయన చంపారు. మాత్రమే కాదు, పరిశుద్ధాత్మను కూడా తిరస్కరించారు. అర్థమవుతుందా? కయ్యను ఏం చేశాడు? హేబెల్ మీద పడి చంపేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 8వ వచనంలో చదువుకున్నాం మనం. ఒకసారి 8వ వచనం 4:8. రక్తం మొదలుపెట్టింది ఎవరి రక్తం? హేబెల్ రక్తం. ఎక్కడి నుంచి? కానీ దేవుని రక్తం, యేసుక్రీస్తు రక్తం ఎక్కడ ఉంది? పరిశుద్ధ స్థలంలో. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. కానీ అది ఏ రక్తం అయి ఉండాలి? అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే క్షమించబడాలి. వాళ్ళు యేసుక్రీస్తు సిలువ వేశారు, చంపారు. కానీ వాస్తవంగా దేవుని సంకల్పం ఏంటంటే మన కొరకు చంపబడడానికే ఆయన ముందుగా అపాయింట్ అయ్యాడు. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమించబడిన గొర్రె పిల్ల. అంటే ఈ సృష్టిని సృష్టించక ముందే ఆయన అపాయింట్ అయ్యాడు. దేని కొరకు అంటే మనల్ని రక్షించి ఈ సృష్టి మనకు అప్పగించడానికి. కాబట్టి ఆయన మరణము అనేది ముందే డిసైడ్ అయింది, ఆయన బలికార్యం ముందే డిసైడ్ అయిపోయింది. కాబట్టి ఎందుకు డిసైడ్ అయిందంటే ఆయన మనల్ని ప్రేమించడం రాయబడ్డది ఎఫెసీ 1:4. ఆయన మనం ప్రేమించాడు కాబట్టి ఈ సృష్టించ ముందే మన కొరకు ఆయన బలి పశువుగా నిర్ణయించబడ్డాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు, సిలువకు అప్పగించబడ్డాడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అంత గొప్ప ప్రభువుని మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం, ఆయన్ని మాత్రమే మనం కొనియాడదాం. కాబట్టి వివేచన కలిగి ఆయన శరీరంలో ఆయన పాత్రలో మనం పాల్పొంపులు పొందుకుందాం. ఈ వాక్యం దేవుడు మన వీటిని దీవించుగాక. ఆమేన్.